ఇక్కడ కీలకమైన అంశం. అలాగే గ్యాస్ సిలిండర్, ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల కొరత విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో డెలివరీ వేగవంతం చేయాలి అంటూ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల బుకింగ్లు అలాగే డెలివరీల మధ్యన ఉన్న వ్యత్యాసం క్రమంగా తొలగుతోందని పౌర సరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. శని ఆదివారాల్లో బుకింగ్ల కంటే డెలివరీలు అధికంగా జరిగాయని పేర్కొంది. మార్చి 2వ వారంలో రోజుకి 5 లక్షల పైగా గ్యాస్ బుకింగ్లు జరిగాయి. దీంతో డెలివరీలు సామర్థ్యానికి మించి ఇవ్వడం సాధ్యం కాలేదు, బ్యాక్లాగులు పెరిగిపోయాయి. మంత్రి నాదెండ్ల మనోహర్ వాస్తవ పరిస్థితిని వివరించడంతో ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగాయి. శనివారం 2,11,302 గ్యాస్ బుకింగ్స్ అయితే 2,77,367 డెలివరీలు జరిగాయట. ఆదివారం 2,25,824 గ్యాస్ బుకింగ్లు జరిగితే 2,92,247 డెలివరీలు జరిగాయి. బ్యాక్లాగ్ డెలివరీలు పూర్తి చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. అంటే వీళ్ళు చెప్తున్న లెక్కలు బట్టి చూస్తే అంతగా గ్యాస్ అంత కీలకంగా అయితే ఇబ్బంది అయితే ఏమీ లేదు అని చెప్పే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నారు. మరి నిజంగా సామాన్య మానవులు గ్యాస్ కోసం ఇబ్బంది పడుతున్నారా లేదా అనేది ఇంకా ఆలోచించుకోవాలి. అలాగే అస్సాంలో 3G ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో 5 రాష్ట్రాల్లో అస్సాంకు సంబంధించి అస్సాంలో 2 సార్లు వరుసగా నెగ్గిన భారతీయ జనతా పార్టీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ రాజకీయాలను నమ్ముకుంది. అక్కడ 3 గొగోయిలను ఏకం చేసే ఎన్నికల బరిలోకి దించింది. దీంతో నెల 9 జరగనున్న పోలింగ్ లో భారతీయ జనతా పార్టీకి ఈ 3Gలకు మధ్య పోటీ గట్టిగానే ఉండబోతోంది. భారతీయ జనతా పార్టీకి ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నాయకత్వం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ అలాగే లెఫ్ట్ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే గొగోయిలను మొత్తానికి రంగంలోకి దింపింది. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఓట్లు చేలకుండా కాంగ్రెస్, రోజ్జోర్దల్ అలాగే అస్సాం జాతీయ పరిషత్, సిపిఎం, సిపిఐ, ఎంఎల్ లిబరేషన్ అలాగే ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ తో పొత్తు పెట్టుకున్నాయి. ఓట్లు చేలకుండా ఉండడానికి పలు నియోజకవర్గాల్లో రాయ్జోర్దల్ తన అభ్యర్థులను ఉపసంహరించుకుంది. ఆ పార్టీ 16 చోట్లే పోటీ చేస్తుంది. అలాగే అస్సామీ జాతీయవాదం డిమాండ్తో ఏర్పడిన అస్సాం జాతీయ పరిషత్ ఆందోళనను సెంటిమెంట్ గా మార్చుకుంది. అప్పటిదాకా ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్దగా విజయాలు దక్కలేదు. ఎగువ అస్సాంలో ఆ పార్టీ ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ ఎన్నికల్లో పార్టీ 10 స్థానాల్లో